ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదపడతాయి. ఏపీ స్టేట్ హైకోర్టు న్యాయవాది అండిబోయిన లక్ష్మి. గాజువాక ఫీచర్స్ ఇండియా మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వంతో పాటు యువతకు ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని ఏపీ స్టేట్ హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అండిబోయిన లక్ష్మి అన్నారు. ఏపీ స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అండిబోయిన అప్పారావు, మరళా భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో సిడబ్ల్యూసి హౌసింగ్ బోర్డు కాలనీలో థర్డ్ ఏపీ స్టేట్ డెడ్ లిస్ట్ ఛాంపియన్షిప్ 2024, ఫోర్త్ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024, సిక్స్త్ ఏపీ స్టేట్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర యాత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అండిబోయిన లక్ష్మితో పాటు ప్రసాద్, గుడాల దుర్గా, శ్రీ లతలు పాల్గొని జ్యోతి ప్రజ్వల్ల చేసి రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అండిబోయిన లక్ష్మి మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరిలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్ కేటగిరీలో క్రీడాకారులు వారి సత్తాను చాటుతారన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు గోల్డ్ అండ్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్తో పాటుగా సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. స్టేట్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను నేషనల్ పోటీలకు ఎంపిక చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పేర్ల సత్యారావు, కోదండరావు, వి అప్పారావు, రంజాన్, సిహెచ్ అప్పలరాజు, రాంబాబు, శ్రీను, రామలక్ష్మి, విజయలక్ష్మి, రమేష్, సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అండిబోయిన అప్పారావు, అలాగే మరళ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో స్టేట్ మీట్ ప్రారంభించడం జరుగుతుంది, పోటీలను ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో థర్డ్ డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్, అలాగే ఫోర్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, సిక్స్త్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్, మాస్టర్ 1, 2, 3 కేటగిరీలో మహిళలు మరియు జెంట్స్ పాల్గొనడం జరిగింది. దీనికి వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది ప్లేయర్స్ అటెండ్ అవుతున్నారు. దీనిలో గెలుపొందిన ప్లేయర్స్ అందరికీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్తో పాటుగా సర్టిఫికెట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎవరైతే బెస్ట్ ప్లేయర్గా నిలబడతారో వాళ్ళకి స్ట్రాంగ్ మ్యాన్తో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రెసిడెంట్ అండిబోయిన అప్పారావు గారు, అలాగే మరళ భాస్కర్ రావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన మా తోటి వైస్ ప్రెసిడెంట్ సత్యారావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన గెస్టులకు కానివ్వండి, అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పోటీలను ప్రారంభిస్తున్నాం. ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మన స్టేట్ ప్రెసిడెంట్ అండిబోయిన అప్పారావు గారు, అండిబోయిన లక్ష్మి గారు, అలాగే భాస్కర్ రావు గారు, పేర్ల సత్యారావు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. యువతకి ఇలాంటి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడం కాకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడే ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా సరే బాగా చేస్తున్నారు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు. పవర్ లిఫ్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టేట్ కాంపిటీషన్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాత కార్పొరేషన్ డైరెక్టర్, హైకోర్టు న్యాయవాది అండిబోయిన లక్ష్మి గారు, అలాగే A to Z కన్సల్టెంట్ ప్రసాద్ గారు, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ గారు రావడం జరిగింది. ఇప్పుడు స్పోర్ట్స్ కోసం మనందరికీ తెలిసే విషయమే. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో దేన్నైనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. కాబట్టి స్పోర్ట్స్ మెన్స్ అందరూ ఎప్పుడు యువకుల్లాగా ఉంటారు. ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి వయసుతో సంబంధం ఉండదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అప్పటికి ఒకేలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే. అందుకే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.